గార్లదిన్నె మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని వెంకట్రామరెడ్డి, రామలింగారెడ్డి, నల్లపరెడ్డి తదితరులు దౌర్జన్యంగా బెదిరించి భౌతిక దాడులకు పాల్పడుతూ భూమిని ఆక్రమించుకున్నారని బాధితురాలు జయలక్ష్మి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జయలక్ష్మిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. తన మామ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఎకరా 75 సెంట్లు డబ్బు అవసరమై కుదువు పెట్టగా అదే అదునుగా భావించి భూమి మొత్తం ఆక్రమించి చంపుతామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. మామగారు చనిపోవడంతో భర్త దూరం కావడంతో మగదిక్కులేని కుటుంబం కావడంతో ఎంఆర్ఓతో చేతులు కలిపి భూమిని ఆక్రమించుకున్నారని జయలక్ష్మి వివరించారు. జిల్లా కలెక్టర్కు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయగా బాధితురాలికి న్యాయం చేయాలని ఎంఆర్ఓను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ గార్లదిన్నె ఎంఆర్ఓ భూమి ఆక్రమించిన వారికి అధికారిక పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేస్తోందని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. జయలక్ష్మి, మాది గార్లదిన్నెలో మాది భూమి ఉంది సార్. 170 సెంట్లు. అది వాళ్ళు కౌరుకి ఇచ్చినారు సార్. మా తాతలు వాళ్ళు చేసుకుంటాండ్రి. మేము మా తాత మా నాన్నలు అందరూ చనిపోయినాక మా నాన్నకు ఆరోగ్యం వల్ల చనిపోయినారు. మేము ఇప్పుడు చేసుకుంటామంటే వాళ్ళు వదలలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ కాడికి అందరి దగ్గరికి పోయించినాము. కలెక్టర్ సార్ చేయండి, వాళ్ళని ఖాళీ చేయిందంటే వీళ్ళు ఖాళీ చేయించారు సార్. 3 ఏళ్ళు అయింది సార్ తిరగబట్టి. ఇట్లా మేము ఈరోజు పొలంలోకి పోయి మేమంతా పని చేస్తుంటే గొడవకు వచ్చినారు సార్. వాళ్ళు గొడవకు వచ్చింటే మా అమ్మ మందు తాగింది సార్. మాది గార్లదిన్నె సార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె. మా పాపని కొన్నేళ్ళగా హింస పెడుతున్నారు. ఎంఆర్ఓను రమణారెడ్డి, రామలింగారెడ్డి, నలపరెడ్డి వాళ్ళంతా వాళ్ళ పాపకు టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళ మామకి ఎకరా 70 సెంట్లు ఇచ్చినారు. ఎకరా సెంట్లు 70 సెంట్లు ఆ పాపకు లేకోకుండా ఎంఆర్ఓ గారు మళ్ళా ఆ పాపకు లేకోకుండా పక్కన చేను వాళ్ళకి ఇయ్యాలని చెప్తాంది సార్. అది ఈరోజు రాండి చేనులే కనిందంట సార్. మా పాప నాకు తెలియకోకుండా మేడం రమ్మనిందని పోయిందంట. పోయింటే అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. ఈ పాప మందు తాగింది మీ పాప అని పక్క చేను వాళ్ళు చెప్పినారు. పోయిన మాటికి పోతే అకస్మాత్తుగా అటుకు లేదు సార్. ఎత్తుకొని ఇక్కడ వచ్చేసినారు హాస్పిటల్కి. మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆ పాప కొడుకులు వాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా తాగింది పెద్దమ్మ, అమ్మ మందు తాగింది, కాలు చెయ్యి ఆడడం లేదు, ఏం జరుగుతుందో అని ఏడ్చుకుంటూ చెప్పేసినారు. నాకు చెప్తానే నేను ఇక్కడ వచ్చేసినాను. వచ్చేస్తానే నా చెల్లెల్ని చూస్తే మెలకంలో లేదు సార్. ఆ పాప మెలకంలో లేదు. ఏంది మాట్లాడాలన్నా కానీ ఆ పాపతో కాలేదు, కళ్ళు తెరచలేదు. ఏం జరుగుతుందో తెలియదు. దీనికి కారణం అంతా ఎంఆర్ఓ మేడము, కలెక్టర్ సారు వీళ్ళకి భూమి వాళ్ళదే ఉంది, వాళ్ళ మామగారిదే, వాళ్ళకి చెయ్యండి, వాళ్ళదే చట్ట ప్రకారంగా ఉంది, కొన్నేళ్ళగా వాళ్ళ పేరు మీదే ఉంది. ఇప్పుడు ఆడంగాలు అవన్నీ వీళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఆన్లైన్లో ఎందుకు తీసేసినావమ్మా నువ్వు? వాళ్ళ పేర్లు ఎక్కించండి, పప్పు జయలక్ష్మి పేరు మీద ఇవ్వండి అని కలెక్టర్ సారు చెప్పినా కూడా ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు. మాకు ఏమీ దిక్కు తెలియక మేడం చుట్టుకారమే తిరిగినాం. కొన్నేళ్ళగా 2-3 ఏళ్ళు తిరిగినాం. నిన్నటి నుంచి అసలు ఏంది దిక్కు తెలియక ఇంట్లో పాప మేడం కాళ్ళు పట్టుకుంది సార్. మాకు ఆ పాప మేడం కాళ్ళు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని ఎదుర్కొని ఏడ్చిన కలెక్టర్ ఆఫీసులో. ఏంది స్పందించలే మేడము, ఏంది పట్టించుకోలేదు. ఇట్లా కాళ్ళతో తన్నేసినట్లా చూసింది ఆ పాపని. ఏం చేస్తుందో తెలియదు సార్ మాకైతే. కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ పాపకి ఏమన్నా అయితే బట్టను పోగొట్టుకుందా, మొగుని పోగొట్టుకుంది. వాళ్ళ అత్త మామ పోయినారు, ఎవరు పానంతో లేరు. 2 కొడుకులు ఇటు ఉన్నారు సార్. ఆ పాపకి ఏం తెలియని పిల్లలు సార్. ఆ పాప హోటల్లో పని చేస్తుంది, పిల్లలను సాకుతుంది, 2 చదివించుకుంటుంది సార్. ఆ పాప ఈరమ్మ సార్, ఎంఆర్ఓ ఈరమ్మ, గార్లదిన్నె ఎంఆర్ఓ సార్. మా పొలం మా కాళ్ళ సార్. ఆ పాప పేరు ఎక్కియాల, పొలంలో ఆ పాప పేరు ఎక్కియాల సార్. ఆ పాపకి పట్టా పాస్బుక్లు ఇవ్వాల. ఈ చిన్న పిల్లోడు పెద్ద పిల్లోడు వాళ్ళమ్మ పేరు మీద ఉండాల. మిలుగు భూమి మీద పెట్టింది, మిలుగు భూమి కింద పెట్టింది. ఆ మిలుగు భూమి కింద ఉండేది మా పాప పేరు ఎక్కియాల, పప్పు జయలక్ష్మి పేరు మీద ఎక్కియాల.